మనకి సరిగా వంట చేసుకోవడం రాదు, అలాంటి అతి స్వల్పమైన జీవి మనిషి ఆ భగవంతుని ఎలా పట్టుకోగలడు? అందుకే నీకు అంత సీన్ లేదు కాబట్టి ఆ దేవదేవుడే తన్ను తాను తగ్గించుకొని నిన్ను వెతుక్కుంటూ నీలో ఒకడై నీ లాంగ్వేజ్లోకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆమేన్. స్టార్ ఎవడు కట్టమన్నాడు, కేక్ ఎవడు కోయమన్నాడు, షెట్ ఎవరు పెట్టమన్నాడు, లైటింగ్ ఎవరికి, ఇవన్నీ ఎవరి కోసం? ఆయన వచ్చింది నీ కోసం, నీతో మాట్లాడాలని. ఆయన స్వరూపం నీలో ఎలా ఉందో, ఆయన ప్రేమ ఎలా ఉందో, ఆయన క్షమాపణ ఎలా ఉందో నీకు తెలియజేయాలని, నాలాగా నువ్వు బ్రతకాలని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఇప్పటికీ కొంతమందికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు దేవుడు రా, నమ్మండి రా, రక్షణ రా, పరలోకం రా, నరకం తప్పించుకోండి రా అంటే మా కుక్కే మా దేవుడు, మా ఏనుగే మా దేవుడు, మా పోతే మా దేవుడు వినరు. ఎందుకంటే ఆ మట్టి బుర్రలో సామర్థ్యం సరిపోదు. ఈ మట్టి బుర్రకు సామర్థ్యానికి అర్థం కాదు. అదే దైవికమైన మర్మం.